మాజీ మంత్రి నారాయణపై వైసీపీ ప్రభుత్వం వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. స్కూల్ బస్సుల కొనుగోలులో అక్రమాలు జరిగాయంటూ ఇటీవల అక్రమ కేసులు బనాయించిన పోలీసులు ఇందుకు సంబంధించి నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ అకౌంట్లు ఫ్రీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ లోని హిమాయత్ నగర్, ఖైరతాబాద్ లోని ఐసిఐసిఐ బ్యాంకుల్లోని ఎడ్యుకేషనల్ సొసైటీ అకౌంట్లు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు ఐసిఐసికి చెందిన 4 అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలోనూ జగన్ ప్రభుత్వం నారాయణపై వేధింపులు కొనసాగించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. మరొక పక్కన వైసీపీ వేధింపుల పర్వానికి తెరలేపింది. మాజీ మంత్రి నారాయణపై వైసీపీ ప్రభుత్వం వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించిన అకౌంట్లను కూడా ఫ్రీజ్ చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, విజయ్ చంద్రిక, సీఎం జగన్ అలాగే జగన్ ప్రభుత్వం మాజీ మంత్రి నారాయణ పైన వేధింపుల పర్వం కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రధానంగా చూస్తే ఇటీవల కాలంలో ఆయన అంటే వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మాజీ మంత్రి నారాయణని టార్గెట్ చేస్తూ వచ్చారు. అనేకమైనటువంటి అక్రమ కేసులు పెట్టడం జరిగింది. ఇటీవల బస్సుల కొనుగోళ్లు అక్రమాలు జరిగాయి అంటూ మాజీ మంత్రి నారాయణ సంబంధించి ఒక టీడీపీ నేతలు అలాగే ఆయన అనుచరులు వాళ్ళ ఇళ్లలో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించి ఒక భయోందాలు సృష్టించడం జరిగింది. ఆ క్రమంలోనే ఇప్పుడు మళ్ళా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా ఆయన ఈ కేసు దర్యాప్తులో ఉంది, వెంటనే ఆయన అకౌంట్లన్నీ కూడా క్లోజ్ చేయండి అని చెప్పి నెల్లూరు పోలీసులు ఐసిఐసిఐ బ్యాంక్ అధికారులకి లేఖలు పంపించారు. ఈ మేరకు హైదరాబాద్ లోని హిమాయత్ నగర్, ఖైరతాబాద్ లో ఉన్నటువంటి ఐసిఐసిఐ బ్యాంక్ అధికారులు నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించిన 4 అకౌంట్లను క్లోజ్ చేయడం జరిగింది. ప్రధానంగా చూస్తే ఇక్కడ మాజీ మంత్రి నారాయణని ఆర్థికంగా దెబ్బతీయడం, వ్యాపారాలన్నీ కూడా పొలగొట్టడం చేయడమే లక్ష్యంగా ఇవన్నీ కూడా సాగుతూ ఉన్నాయి. రాజధాని భూముల విషయంలో కూడా గతంలో కేసు నమోదు చేశారు. ఆ భూములు సేకరణ అనేది ప్రపంచంలోనే ఎక్కడా జరిగిన విధంగా జరిగింది. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వంటి వాళ్ళు వచ్చి విద్యార్థులు కూడా ఇక్కడ భూమి సేకరణ పైన రీసెర్చ్ చేయడం జరిగింది. దానిపైన ఒక అక్రమ కేసు పెట్టారు. ఆ తర్వాత అసలు రింగ్ రోడ్డే లేకపోతే ఇన్నర్ రింగ్ రోడ్ లో అక్రమాలు జరిగాయి అంటూ అదొక కేసు నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రశ్నాపత్రాలు లీకేజ్ అంటూ మరొక కేసు నమోదు చేసి ఒక రోజుల తరబడి ఆయన్ని వాహనాల్లో తిప్పి తీవ్ర వేధింపులు గురి చేయడం జరిగింది. గత ఎన్నికలకు ముందు మాజీ మంత్రి నారాయణని వైసీపీలోకి రమ్మని ఆహ్వానించారు. అయితే ఆయన సున్నితంగా తిరస్కరించడం జరిగింది. ఆ తర్వాత కూడా ఈ వేధింపుల పర్వం కొనసాగిస్తూ వైసీపీలోకి రావాల్సిందే అంటూ కక్షపూరిత రాజకీయాలకి తెరతీశారు. ఇప్పుడు ప్రస్తుతం ఎడ్యుకేషనల్ సంబంధించి ఈ నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించిన 4 అకౌంట్లు ఫ్రీజ్ చేయించడం రాజకీయంగా తీవ్ర విమర్శలు తావిస్తుంది. ప్రతిపక్ష పార్టీలు, ప్రజలందరూ కూడా ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు ఏమిటంటూ ప్రశ్నించే పరిస్థితి. జగన్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా నారాయణని టార్గెట్ చేస్తూ అనేక రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ వస్తున్నారు. దీనిపైన అన్ని వర్గాల్లో కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విజయ్ చంద్రిక, థ్యాంక్ యూ మహేష్.